కడియం శ్రీహరి గారు అసెంబ్లీలో పోయి ముఖ్యమంత్రి గారి చెవిలో మాట్లాడతాడు, దానం నాగేంద్ర గారు పోయి చెవిలో మాట్లాడతాడు. అన్న మాకు సమయమే, మేము ఇది మాట్లాడతామని చెప్పేసి అని ఇక్కడికి వస్తే మేము అందరం అడిగినాం. కౌశిక్ ఒక్కడే కాదు, నేను కూడా అడిగినా. ఏమడిగినాం? మీది ఏ పార్టీ, మీరు ఎలా మాట్లాడుతున్నారు? నిన్ననే చెప్పింది కదా, మీరు బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అయితే సిగ్గుంటే వచ్చి బీఆర్ఎస్ సీట్లలో కూర్చోవాలి. దళిత్ అనే షీల్డ్ పెట్టుకోవడం కాదు. ఇదే కడియం శ్రీహరి గురించి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినరో మీకు దయచేసి ఒకసారి వినిపించాల్సిన అవసరం ఉన్నది. మేము అంత దూరం పోలే, మీరు చూస్తుంటే ఎంత నిజంగానే కడియం శ్రీహరి గారు మాల మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించిన వాడైతే శాసనసభలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆయన సొంత ఊరిపోయి ప్రజలను కనుక్కుందాం. ఇంతకు ఈయన ఏ కులం వాడు, ఏ సామాజిక వర్గం వాడు, ఈరోజు ఏ సామాజిక వర్గంలో రిజర్వేషన్లు అనుభవిస్తున్నాడో ఆయన సొంత ఊరికి శాసనసభ నుంచి అన్ని పార్టీల నుంచి నిజ నిర్ధారణ కమిటీ వేసి నిజ నిర్ధారణ కమిటీ ముందల విచారణ జరిగి ఆయన శీలాన్ని ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఏ సామాజిక వర్గం వాడు, ఏ సామాజిక వర్గం కోటాలో పదవులు అనుభవిస్తున్నాడో ప్రజలకు కడియం శ్రీహరి గారు సమాధానం చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అంటే రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉంటే ఏదైనా పాట పాడొచ్చు. ఆయన మాట్లాడితే 4 నాలుకలు, ఒక్కో 2 నాలుకలు కూడా 4 నాలుకలతో మాట్లాడతారు. మేమేం అనలేదే, ఆయన దళితులువా కాదా అని చెప్పేసి అనలే. దళితుల పేరు మీద నువ్వు రిజర్వేషన్లు మోసం చేస్తున్నావు అని చెప్పేసి మేము అనలే. మేము అనేది కూడా ఇవాళ చాలా మంది ప్రజలు అడుగుతున్నారు. ఇవాళ కడియం శ్రీహరి గురించి మాట్లాడుకోవడం కూడా దండగా. ఎందుకంటే ఎన్టీ రామారావును మోసం చేసి చంద్రబాబు దగ్గర చేరిండు, చంద్రబాబును మోసం చేసి కేసీఆర్ గారి దగ్గర చేరిండు, కేసీఆర్ గారు మోసం చేసి రేవంత్ రెడ్డి దగ్గర చేరిండు, రేపు రేవంత్ రెడ్డి దగ్గర మోసం చేసి ఎక్కడ చేరుతారో చూడాలి. ఇక అందుకే అందరినీ ఒకరి తర్వాత ఒకరు మోసం చేయడం లాని దిట్ట అని నాది కాదు, రేవంత్ రెడ్డి గారి అభిప్రాయం కూడా అదే. ఇలా రేవంత్ రెడ్డి గారికి ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తప్పు చేసిండ్రు, ఆ మంత్రిని ఊడబీకడం తప్పదు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఏ సమస్య సృష్టించి కౌశిక్ రెడ్డి గారు ఏదో అన్నారు. కౌశిక్ రెడ్డి గారికి మైకే ఇవ్వకపోతే ఏమంటారు? ఆయన మాట్లాడిందే గలీజ్గా మాట్లాడండి కడియం శ్రీహరి. ఆయన మాట్లాడింది రికార్డులో ఉన్నాయి, మనం అందరం చూసినాం. ఎందుకంటే ఆయనలా గలీజ్గా మాట్లాడడం మాకు రాదు. కానీ ఆయన చేసే గలీజ్ పనులు కడియం శ్రీహరికి మేము ఓట్లేసిన నియోజకవర్గ వాసిని నేను చెప్తున్నాం.